కొన్నిసార్లు అవకాశాలు ఒక్కసారే వస్తాయి, తలుపు తడతాయంట. ఆ తలుపుకు స్పందించి తలుపు తీస్తే అవకాశం అనంతమైన ఆశీర్వాదానికి దారితీస్తుంది. అవకాశాన్ని నిర్లక్ష్య పెడితే అనంతమైన నష్టానికి కూడా దారితీసే అవకాశం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనాన్ని మనం కలిసి చదువు. ఇదిగో త్వరగా వచ్చున్నాను, ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ, నేను త్వరగా వచ్చుచున్నాను. యేసు ప్రభు రెండవ రాకడ గురించి బైబిల్లోని పుస్తకాలు ఆయా సందర్భాల్లో ప్రాధాన్యత కేటాయించిన సంగతి పరిచయం. అలాంటి దాంట్లో ప్రకటన గ్రంథము ముందు వరుసలో ఉందంటే తప్పు కాదేమో. అదొక విశిష్ట పుస్తకం, అనంతమైనది, అసమానమైనది, అద్భుతమైనది, అపరూపమైనది, అద్వితీయమైనది, శ్రేష్టమైనది. కారణాలు కొన్ని మనం చూస్తూ వచ్చినాం. ఇంకొక 5 కారణాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటి కారణం, ఇట్స్ ఏ ఓపెన్ బుక్, అది తెరవబడిన పుస్తకం. యేసు ప్రభు వారు సంగతిని విడమర్చి మన కొరకు బోధించిన. అందుకే ఆయన ఏది దాచకుండా మనకి ఏది అవసరమో ఆయన మొదటి రాకడ మాత్రమే కాకుండా రెండవ రాకడ గురించి కూడా విస్తారంగా వివరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు చేసిన ప్రయత్నం గంభీరమైనది. రెండవది, ఇట్స్ వన్నెస్ బుక్, ఏకత్వాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. మనకు పరిచయం కదా, ఇక్కడ భూమి మీద రకరకాల భాషలు, రకరకాల ప్రాంతాలు, పరిస్థితులు, వ్యక్తులు, డ్రెస్ కోడ్స్ ఇవన్నీ ఉన్నాయి. పరలోక రాజ్యంలో అలాగలేదు. లెక్కింప సఖ్యమ కాని గొప్ప సమూహము తెల్లని వస్త్రములు ధరించుకొని యూనిఫామ్. నాకు ఇది ఇష్టం లేదు అంటే కుదరదు. యేసు రక్తం ద్వారా కడగబడిన వారు, మహాశ్రమల్లో నుండి వచ్చిన వారు, ప్రతి గోత్రం, ప్రతి ప్రాంతం, ప్రతి భాష, ప్రతి కులం, ప్రతి పరిస్థితి, దాంట్లో నుండి వచ్చిన వారంతా కనపడే పుస్తకం. దేవుడు అన్నింటినీ ఒక్కటిగా చేయబోతున్నాడు. ఒక్క శరీరం, ఒక్క పట్టణం, ఒక్క రాజ్యం, ఒక్క దేశం, ఒక్క సంఘం, ఆల్ వన్, నో డైవర్సిటీ. భిన్నత్వం ఏమీ కనబడకుండా యేసుక్రీస్తు ప్రభువారి రక్త శక్తిని బట్టి మనమందరము ఒక్కటిగా చేయబడుతున్నాం. మూడవ కారణం, ఇట్స్ ఆమ్నిపోటెంట్ బుక్. ప్రకటనలో రాయబడింది కదా, సర్వాధికారి అయిన దేవుడు ఏలుచున్నాడు. ద లార్డ్ ఆమ్నిపోటెంట్ reigneth. ఆయన సర్వాధికారం కలిగిన వాడు. ఆయన రాజ్యము శాశ్వతమైనది. ఆయన సమస్తము బాగు చేయవాడు. అందుకని సర్వాధికారి అయిన దేవుడు యుగ యుగములు రాజయ్యుండి తన చిత్తవృత్తి చొప్పున సమస్తము జరిగించు ప్రభువు. అలాంటి రాజు యొక్క రాజ్యంలో మనం ప్రవేశించనై ఉన్నాం. నాలుగోది, ఇట్స్ ఏ ఒమేగా బుక్. అల్ఫా ఒమేగా, మొదటివాడు కడపడివాడు, ఆది అంతమైన వాడు. మనకి ఇప్పటిదాకా 4 సంగతులు చెప్పిన. మొదటిది, ఇట్స్ ఏ ఓపెన్ బుక్, తెరవబడిన పుస్తకం. రెండవది, ఇట్స్ ఏ వన్నెస్ బుక్, ఏకత్వాన్ని గురించి మాట్లాడుతుంది. మూడవది, ఇట్స్ ఏ ఆమ్నిపోటెంట్ బుక్, సర్వాధికారి అయిన దేవుని గురించి మాట్లాడుతుంది. నాలుగవది, ఇట్స్ ఏ ఒమేగా బుక్, అది
ఉన్నవాడును అన్నవాడు, మొదటివాడు, కడపటివాడు, ఆల్ఫా ఒమేగా ఆయన ప్రభుని గురించి జ్ఞాపకం చేస్తుంది. 5వది ఆఖరిది ఓతో చెప్పండి. ఓవర్కమర్స్ బుక్. కొద్దిగా ఆలోచన చేస్తే మంచిదని అడుగుతున్నాం అంతే, ఇంక వేరేంటి. ఓవర్కమర్స్ బుక్. బైబిల్ ఏ పుస్తకంలో ఎన్నిసార్లు జయించేవాడు 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 అని మాట రాయబడలేదు. ఒక్క ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో మాత్రమే 7 సంఘాలకు రాస్తూ 7 సార్లు కనీసం మాట వాడుతూ వచ్చాడు. హీ దట్ ఓవర్కమెత్, హీ దట్ ఓవర్కమెత్, హీ దట్ ఓవర్కమెత్. జయించేవాడు జయించేవాడు జయించు. కనుక సంఘములో మిగతా వాళ్ళు ఉంటారు, జయించే వాళ్ళు కూడా ఉంటారు. మనం మిగతా వాళ్ళ టైపా, జయించే వాళ్ళ టైపా? జయించేవానికి ఉన్న ఆధిక్యత వేరే, మిగతా వారి టైప్ వాళ్ళకున్న ఆధిక్యతలు వేరే. జయించేవాని ద్వారా ప్రభు మన కొరకై సిద్ధపరిచిన భాగ్యము చాలా శ్లాఘనీయమైనది. కనుక ఈ 5 కారణాలను బట్టి ఈ ప్రకటన గ్రంథము విశిష్టమైనది అని మనము ఎరగవచ్చు. ప్రభువారు తెలియజేస్తున్నాడు, నేను త్వరగా వచ్చున్నాను. బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ. ప్రభు రాబోతున్నాడు. మనం ఏమైతాము? వాట్ ఇఫ్ హీ కమ్స్ అగైన్ ఫర్ us? మన కొరకు ఆయన వస్తే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి? ఇలాంటి పలు ప్రశ్నలకు పలు జవాబులు కొత్త నిబంధనలో వ్రాయబడుతూ వచ్చింది. విచిత్రం ఏంటంటే వీటన్నిటిని గురించి సమయాన్ని బట్టి మనం చూడలేం, కానీ కరుణా సంపన్నుడైన దేవుడు మన కొరకై ఏర్పాటు చేసిన ఆ రాకడ మనమేం చేయాలనేది మన బాధ్యత, డ్యూటీ జ్ఞాపకం చేస్తాం. మీరు అనుమతిస్తే ఒక 5 విషయాలు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది మనందరికీ పరిచయం, ప్రతి ఆదివారం చదివే మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. 1 Corinthians chapter 11. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. 1 Corinthians chapter 11 verse. చాలు. ప్రభు వచ్చు వరకు every time we participate in the Lord's table, we are anticipating His glorious coming. మన ప్రభు బలలో పాల్పొందే ప్రతి సందర్భంలోన ప్రభు వచ్చు వరకు till He come, ఆయన వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఈ వాక్యం జ్ఞాపం చేయబడుతుంది. కనుక మొదటి పని ఏంటంటే వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద లార్డ్. ప్రభు కొరకు పని చేయాల. ఏం చేయాల? ప్రచురించే పని చేయాలి. ప్రచురణ, పబ్లికేషన్ అనేది చాలా బలమైన పని. మనకున్న ఈ వర్తమానము ప్రపంచానికి లేదు. చూడండి, ప్రధాన్ని పబ్లిసిటీ అంటారు కదా. చిన్న ప్రోడక్ట్ అయినా పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది. బట్టలు సబ్బైన తళతళలాడే తెలుపు కొరకే వాడండి రిన్ డిటర్జెంట్ బెల్లా. ఇలా ప్రధాని కొరకు అడ్వర్టైజ్మెంట్లు మనం చూస్తూనే ఉంటాం. ఇది అంతా తాత్కాలికమైంది, క్షణికమైంది. దీని కొరకే ఇంత పబ్లిసిటీ ఉంటే ప్రపంచానికి ఒక చరిత్ర నిర్మించిన వాడు. ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ హిస్టరీ, ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఎ కాజ్ ఆఫ్ ద హిస్టరీ. చరిత్ర ఆయనే, చరిత్ర నిర్మాణకుడు ఆయనే, చరిత్ర తయారు చేసింది ఆయనే, చరిత్ర ఏర్పాటు చేసింది ఆయనే. అదే ఈ వాక్యంలో రాయబడిన పరిచర్య ధర్మం. ఆయన మనకు అన్నీ సిద్ధం చేసినాడు. ఆయనను గురించి ప్రకటించడి, పబ్లిష్. ఇది మనకు దేవుడిచ్చిన పని. ఇది అందరు చేయవలసిన పని. ప్రభు వచ్చు వరకు బలలో పాలు పొందేవారు, యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడిన వారు ఆయన మరణమును ప్రచురించెదరు. ఎప్పుడైనా మీరు ఎవరైనా మరణాన్ని గురించి ప్రచురించి చూసినారా? మా నాన్నగారు ఎలాగున్నారండి, చాలా సేవ చేశాడండి, చాలామందికి కరపత్రికలు ఇచ్చాడు, బైబిల్ చెప్పాడు, ఇలాగ మనం చెప్తూ ఉంటాం. కానీ మన ఆయన ఎలాగ చనిపోయాడు మీకు తెలుసా అండి అని ఎవరైనా చెప్పేది విన్నారా మీరు? ఓన్లీ 1% టాక్స్ అబౌట్ ద డెత్. ఒక్క వ్యక్తి మాత్రమే మరణాన్ని గురించి మాట్లాడతాడు.
మిగతా మనం అందరం దేని గురించి మాట్లాడతాం? వి టాక్ అబౌట్ ద లైఫ్. మన జీవితాన్ని గురించి మాట్లాడతాం. మీ అమ్మగారో, నాన్నగారో, మీ పితరులో, మీ పరిచయమైన వారో, మీ భర్త, మీ భార్య, మీరు ఎవరిని గురించైనా మాట్లాడాలనుకున్నప్పుడు ఏం మాట్లాడతారంటే వాళ్ళ జీవన శైలిని గురించి మాట్లాడతారు. మనం బైబిల్లోని భక్తుల గురించి కూడా మాట్లాడాలి. భక్తి గారిని గురించి మాట్లాడాలంటే వాళ్ళ ప్రార్థన, వారి విశ్వాసం, వారి తగ్గింపు, వారి విధేయత, ఇలాంటివన్నీ మనం మాట్లాడతాం. అయితే బైబిల్ చరిత్ర అంతట్లో ఒకే ఒక వ్యక్తి మాత్రమే ఇలాగ చెప్పాడు: బ్రింగ్ ఫోర్త్, టీచ్, హెరాల్డ్, పబ్లిష్ మై డెత్. నా మరణాన్ని మీరు ప్రచురించండి. అంటే అలాంటి మరణము చరిత్రలో ఎవరికి జరగదు, జరగలేదు, జరగబోదు. మనమందరం ఎందుకు మరణిస్తున్నాము? పోయి మరణాన్ని గురించి చెప్తాడని అనుకుంటారేమో. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యం అయితే మనకు మరణము, ప్రభు రాకడ ఇప్పుడే వస్తే మరణము లేదు. ప్రభు రాకడ ఆలస్యం అయితే ఎవరెవరి వరుసల ప్రకారం వాళ్ళని ఆయన పిలుస్తాడు. నర్లారా రండి అని పిలుస్తాడంట. మరణం దగ్గరికి వచ్చినప్పుడు ఆల్ సేమ్. దట్ ఈస్ ద క్రియేషన్. సృష్టి అలాగ జరుగుతూ ఉంది. దేవుని యొక్క ఏర్పాటు మనం ఎరగము, కానీ ఆయన చేయనిదంతయో నమ్మకమైనది. ఇప్పుడు ఆయన ఏం సెలవిస్తున్నాడంటే, మరణాన్ని గురించి ప్రచురణ చేయడి. జీవాన్ని గురించి నేను ఎలాగ అద్భుతాలు చేసినానో చెప్పేయండి. దయాలు ఎలాగ ఎడగొట్టినని చెప్పేయండి. సముద్రం మీద ఎలాగ నడిచినని చెప్పేయండి. ఎలా కుంటుని బాగా చేసిన, గుడ్డుని బాగా చేసిన, రోగగ్రస్తుని బాగా చేసిన, లాజర్ని ఎలాగ బాగా చేసిన, ఇవన్నీ చెప్పేయండి అని ఇదిమిద్దంగా దాని గురించి చెప్పలేదు. అంటే అవి చెప్పకూడదని కాదు అర్థం. ఆయన చెప్పింది ఏంటంటే, పబ్లిష్ మై డెత్, నా మరణమును ప్రచురణ చేయండి. ఆ మరణంలో ఏముంటుంది చెప్పటానికి? మనం ఎంత స్టోరీ చెప్పినా ఒకళ్ళ గురించి, మా నాన్నగారు, అమ్మగారు, ఇతరులు అన్నీ వాళ్ళందరి గురించి ఎంత చెప్పినా, తాతయ్య వాళ్ళు అబ్బాయి ఎంత సేవ చేశారండి, ఎంత ప్రార్థన అండి అని, మనం దగ్గరికి వచ్చేటప్పటికి కట్ చేస్తాము స్టోరీ. ఏం చేస్తామండి, ప్రభు తీసుకున్నాడు ఇంక లేరు అని. ఎట్లా తీసుకున్నాడండి? కట్. అది యేసుప్రభు చెప్పినాడు, మీరు ఎక్కడ దాకా చెప్పినా చెప్పకపోయినా అది వేరే విషయం, కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం యూ హ్యావ్ టు ఎలాబొరేట్ మై డెత్. నా మరణాన్ని గురించి మీరు ప్రచురించాలా. ఒకే ఒక్కడు మానవ కోటి కొరకు మరణించడానికి భూమి మీద జన్మించినాడు. ఆయన పేరు యేసు. ఒకే ఒక్కడు మరణాన్ని గురించి మొట్టమొదటిగా మాట్లాడాడు, తన మరణాన్ని గురించి. క్రైస్తవేతరులు అయితే మరణం అనే మాట కనీసం కూడా మాట్లాడటానికి ఇష్టపడి, ఏంటి ఎప్పుడు అది మాట్లాడతావు అని అంట. ఒక క్రైస్తవునికి మాత్రమే మరణం మీద అధికారం అనుగ్రహించినాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఆయన మరణించి మరణాన్ని మృంగివేసి, మరణములను విరిచివేసి, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ సమాధి నీ విషయం ఎక్కడ, మరణములో పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. మరణాన్ని ఓడించిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. ఆ మరణాన్ని గురించి ఆయన ప్రకటన చేయమని కోరుతూ, ఏం ఆ మరణంలో ప్రత్యేకత? ఆయన మరణాన్ని బట్టి మనకు జీవం. ఆయన మరణము ద్వారా, మరణములో ఉన్న మనుషుడు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనలను యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకే చనిపోయాడు. బికాజ్ ఐఎమ్ డైడ్ యు ఆల్సో డైడ్, బికాజ్ ఐ లివ్ యు లివ్. నేను జీవించున్నాను కనుక మీరును జీవింతురు. యోహాను సువార్త 5లో మనం చూస్తాం, నా మాట విన్నాను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు మరణములో తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దూకెను అని రాశారా? ఈత కొట్టాను అని రాశారా? స్కేటింగ్ అని రాశారా? దాటెను. ఎంత తేలిక కదా, ఒక కాలు ఇక్కడి నుండి అవతల పెడతాం. మామూలుగా మన చిన్న కాలువలు ఉన్నాయనుకో, దాటే అంటాం. అలాగే దాటేసే అనుభవము యేసు ప్రభు యొక్క శిలువ రక్తము ద్వారా ప్రభు అనుగ్రహించినాడు. ఈ మరణం యేసు ద్వారా సంప్రాప్తమైంది మానవ కోటికి జీవం. అదే నిత్య జీవం, అదే పరలోకం. దేవుడు మనందరి కొరకే మరణించడానికి మానవుడిగా రక్తమాంసములు కలిగిన వాడికి వచ్చినాడు. హెబ్రీ 2లో చెప్పబడింది, మనుషులందరినీ మరణ దాస్యము నుండి, మరణ భయము నుండి విడిపించుట కొరకై ఆయన రక్తమాంసములో పాలివాడు. ఆయన రక్తమాంసం లేకపోతే మరణించలేడు. ఆత్మస్వరూపైన దేవునికి మరణం లేదు. ఆయన మరణించాలంటే రక్తమాంసంలో అవశ్యం. అందుకే రక్తమాంసంతో ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా వచ్చి మట్టికి ఇప్పుడు
సంగతి ఏంటంటే మనం ఆయన వాడాన్ని ప్రచురిస్తున్నామా? అంటే ప్రతిసారి ఓపెన్ ఎయిర్కి వెళ్ళమని చెప్పట్లేదు, అన్నీ మానేసి ఆ పని చేయమని చెప్పట్లేదు. ప్రభు మనకిచ్చే అవకాశాలు వినియోగించుకుంటున్నామా, దుర్వినియోగం చేసుకుంటున్నామా? అవకాశాలు అరుదుగా వస్తాయి, అవకాశాలు మనకు గ్రాబ్ చేయాల. కొన్నిసార్లు అవకాశాలు ఒక్కసారే వస్తాయి, తలుపు తడతాయంట. ఆ తలుపుకు స్పందించి తలుపు తీస్తే అవకాశం అనంతమైన ఆశీర్వాదానికి దారితీస్తుంది. అవకాశాన్ని నిర్లక్ష్య పెడితే అనంతమైన నష్టానికి కూడా దారితీసే అవకాశం. లుదియా హృదయాన్ని తెరిచిన దేవుడు ఇంకా సమాధిలో లేడు, మనుషుల హృదయాలు తెరుస్తూనే ఉన్నాడు. వాక్యం ప్రకటించే స్త్రీలు ప్రభుకు కావాలి. బైబిల్లో రాయబడింది, కీర్తనల్లో ప్రభు మాట సెలవిచ్చున్నాడు, దాన్ని ప్రకటించువారు స్త్రీలు గొప్ప సైన్యం వలె ఉన్నారు. గ్రేట్ ఈస్ ద కంపెనీ ఆఫ్ దెమ్ దట్ పబ్లిషర్. ఇలాంటి వారు లోకంలో ఇంకా ఉన్నారు. యేసు మరణించినాడు, కానీ స్త్రీలు వారు విన్నది, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఈజ్ నాట్ హియర్, ఈజ్ రిజన్. యేసు ప్రభు వారి దినాన కార్యం జరిగిస్తున్నాడు. మన సంగతి ఏంటి? ఎంతకాలం ఇలాగే ఉంటారు? ఎంతకాలం ఇలాగ వచ్చడం, కూర్చోవడం, వినడం, ఆ తర్వాత పోతా ఉండడం? ఇందులో ఒక సామెత ఉంది కదా, ఏదో వచ్చినామంటే వచ్చినాం, పోయినామంటే పోయినాం. వచ్చినామంటే అటెండెన్స్, పోయినామంటే అటెండెన్స్. ఎఫ్ఆర్ఎస్ అంటారు కదా, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్. ప్రభా మేము వచ్చినాం, ఫోటో తీసుకో. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిపోతున్నాం, ఫోటో తీసుకో. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. ప్రతి వాని కొరకు యాజ్ సాల్వేషన్ ఇస్ ఇండివిజువల్, రివార్డ్స్ ఆర్ ఇండివిజువల్ టు. రక్షణ ఎలాగ వ్యక్తిగతమైనదో బహుమానం కూడా వ్యక్తిగతమైనదే. మీకు తెలుసు కదా, పాతకాలంలో ఇంతకుముందు గ్రామాల్లో పనిచేస్తుంటే వాళ్ళ టీచర్లు, ఒక స్కూల్ ఉంటుంది అనుకో, టీచర్లు ఒక 10 మంది ఉంటే వాళ్ళు హెచ్ఎంఏ జీతం తెచ్చేవాళ్ళు. ఇప్పుడు అటు కుదరదు, మారిపోయింది. చిన్న ఆఫీసులు ఉంటాయి అనుకో, వాళ్ళ ఆఫీసరే వాళ్ళు జీతం తెచ్చేవాడు. ఇప్పుడు అటు కుదరదు. ఇప్పుడు ఏమైంది? ఎవరి అకౌంట్లోకి వారి జీతం క్రెడిట్ అవుతుంది. అలాగే మనకు సంబంధించి మనకు రావాల్సిన బహుమానం మన అకౌంట్లోనే వస్తుంది. అందుకే రాయబడింది, ప్రతి వానికి ఇచ్చుట కొరకు. మన పని ఎలాగ చేసినా ప్రభు మనల్ని చూసినవాడు బడా నమ్మకమైన మంచి దాసుడా, భుజం తట్టి ప్రోత్సహిస్తాడా? మీరు చూడండి, ఇప్పుడు పాస్ అయితే కొడుకున్న తల్లిదండ్రులు, కూతున్న తల్లిదండ్రులు ఎలాగ చూస్తారు? దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి అభిమానించి కౌగిలించుకుని వారు ప్రేమ అంతా ఉలకపోస్తారు. వాడు ఫెయిల్ అయినాడు అనుకోండి, అట్లా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. చెప్పరేంటి? ఇది రోజు జరిగేదే, ఇప్పుడు కూడా జరిగేదే. అప్పుడు మొట్టమొదట మీరు మొబైల్ ఫోన్లో ఆఫ్ చేస్తారు, ఎందుకంటే ఇరుగు పొరుగు ఫోన్ చేస్తారేమో అని మీకు భయం. వాళ్ళందరికీ జవాబు ఏం చెప్పాలో. తర్వాత మీ వాడో మీ అమ్మాయో మీ ఇంట్లో ఉంటారో, మరి వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళిపోతారో, ఫ్రెండ్స్ దగ్గర ఉంటారో తెలియదు. ఇంకా కొంత గ్యాప్ వస్తుంది, కొంత పోరాటం. ఇంకా వాళ్ళు లేదనుకో, భార్య భర్తలు ఇద్దరే ఉన్నారు, వీళ్ళిద్దరు పోట్లాడతారు. ఎందుకు పోట్లాడతారు తెలుసు? వాడు నీ వల్లే ఫెయిల్ అయింది, నువ్వే చదివించలేదు, నువ్వే వాడిని ఎక్కువ గోము చేసినావు, నువ్వే వాడిని ఎక్కువ ఇలాగ చేసినావు. వాడు చదివించింది ఎంత బాగుండేది. నేను లేదు చదువుకోరా అని చెప్తే చదువుకుంటాడులే. మధ్య మధ్యలో నువ్వు పానకలో పుడక మాదిరి అడ్డం వచ్చి ఇప్పుడు వాడికి ఏం లేకుండా, భవిష్యత్తు లేకుండా చేసినావు. నీకెట్లో లేదు, నాకెట్లో లేదు, వాడన్నా బాగుంటాడు కదా. ఇంక ఈ పోట్లాడ తీవ్ర స్థాయికి వచ్చేసి కొన్నిసార్లు మందిరం మానేసి, ఫోన్ మానేసి, అన్నీ మానేసి. సో మన కుమారుడు కూతురు పిల్లలు చదువుల్లో ఫెయిల్ అయిపోతే మనం ఇంత బాధపడతాం కదా. ప్రభువారు పరలోక రాజ్యానికి మనం వెళ్ళిన తర్వాత మనం కూడా ఆత్మీయమైన జీవితంలో ఏదో రక్షణ పొందినా వచ్చినామని అనుకొని బహుమానాలు లేకపోతే ఎంత బాధగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఇది ఇలాగ మీరు ఊహించుకోండి, మీ పిల్లవాడు బీటెక్ కాలేజీలో చదువుతున్నాడు. గ్రాడ్యుయేషన్ డే అని అమెరికాలో మన పిల్లలు చదివితే ఇక్కడి నుండి పోతుంటారు తల్లిదండ్రులు ఇంత డబ్బులు పెట్టుకొని. ఏముండదు, అది కోట్ వేసుకొని ఫోటో తీసుకునేది. కాకపోతే డబ్బులు ఉన్నవాళ్ళు కనుక అలాగే పోతుంటారు. మేము పిహెచ్డి డిగ్రీ తీసుకునేటప్పుడు కూడా మాకేం దిక్కలేదు, వెళ్ళినాము, తీసుకున్నాం, వచ్చినాం.
ఇప్పుడు ఇంక డబ్బులు ఎలాగా ఖర్చు చేయాలని ఆలోచిస్తారు కదా తల్లిదండ్రులు. ఎందుకంటే దెర్ ఇస్ ఎ హ్యూజ్ మనీ ఫ్లో. జూబిలేషన్స్ సంబరాలు జరిగేటప్పుడు వాళ్ళ పేర్లు పిలుస్తుంటారు, వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. అలా కాకుండా కాలేజ్ డే జరుగుతుంది అనుకో, కాలేజ్లో మీ పిల్లడు చదువుతున్నాడు, ఆ కాలేజ్ డే రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఎలక్విషన్కి, ఎస్ఏ కాంపిటీషన్కి, లాంగ్ జంప్కి, స్పోర్ట్స్కి, ఇలా రకరకాల అన్నీ ఉంటాయి. మీ కూతురు కొడుకో పిలిచినాడు, రండి మా ఈరోజు పోదామని. అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళారు. సరే పేర్లు పిలుస్తున్నాడు. ఎలక్విషన్లో పలానా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ఎస్ఏ రైటింగ్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, 100 మీటర్ డాష్, 200 మీటర్, 400 మీటర్స్, ఇలాగ అన్నీ పిలుస్తుంటారు. మీరు చప్పట్లు కొడుతూ ఉంటారు అనుకో, మీ ఇంటి పక్కనోడో మీ కొడుకు కూతురు ఫ్రెండ్ వాళ్ళంతా స్టేజ్ మీదకి వెళ్ళి బహుమానాలు తీసుకొని వస్తుంటే మీరు చప్పట్లు కొడుతుంటారు. మీ వాని పేరే పిలువలేదు. అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఏం చేస్తారు? ఇప్పుడు భర్త ఏంటి నన్ను ఊరికే తీసుకుని వచ్చినావు, మనోడికి ఏం ప్రైజ్ రాలేదే, సిగ్గుపోయింది నాకు, నీకంటే ఏం అనిపించట్లేదు కానీ నేను వెళ్తా, మీ ఇద్దరు వచ్చేయండి. అలా కాకుండా మీ వాడి పేరు పిలిచినారు ఒక 2-3 సార్లు, ఎలక్విషన్కి, ఎస్ఏకి, 100 మీటర్ డాష్కి. మీకు ఎవరు చెప్పాల్సిన పనిలేదు, మీరే చప్పట్లు కొడతారు, ఫోటోలు తీస్తారు. ఇంకా కింద నుండే వాడి కిందకి రాకమునిపే వెంటనే అది డీపిన్నా స్టేటస్సా, అంత వాట్సాప్లో స్టేటస్ అంతా మారిపోయింటుంది. వాడు కిందకి వచ్చేటప్పుడు వానికి మళ్ళీ ఫోన్లు వచ్చింది, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా కంగ్రాచులేషన్స్ అది ఇది. మీకు ఎంత సంబరం ఉంటుంది. ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టేవాళ్ళు కాదు, సంతోషించేవాళ్ళు. వేరే వాళ్ళు తీసుకుంటే మీరు చప్పట్లు కొడితే మీకేం తృప్తి ఉంటుంది చెప్పండి? ఉంటుందా? పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళమా, తీసుకునేవాళ్ళమా? మా మందిరంలో వాళ్ళకి వచ్చిన చప్పట్లు కొట్టు, నీకు వచ్చిందే? రాలేదు బ్రదర్, జస్ట్ మిస్ బ్రదర్, 1 మార్క్, బతకంతా జస్ట్ మిస్సే. చప్పట్లు కొట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని ఏమంటారంటే ప్రేక్షకులు అంటారు. ఇక్కడ ప్రేక్షకులే, అక్కడ ప్రేక్షకులే. అలా కాదు, చేతి నిండా బహుమానం పట్టుకొని ప్రభు సన్నిధిలో నుండి ఆ పరలోక రాజ్యంలో మనకు కనిపిస్తే ఆయనకి ఎంత తృప్తి. బడా నమ్మకమైన మంచి దాసుడు. అలా ప్రభు చేత ప్రశంసలు అందుకునే పాత్రగా ఉండాలని ప్రభు మనల్ని కోరుతున్నాడు. నేను త్వరగా వస్తున్నాను కనుక మొదటి సంగతి ఏంటి? ఎట్ వాక్. ఆయన వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురిస్తారు. రెండవది చూస్తామా? పరిచయమైన మాటలే. రోమాపత్రిక 13వ అధ్యాయం 12, రోమన్స్ చాప్టర్ 13, 13వ అధ్యాయము 12-13 వచనాలు. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక నడుచుకొందాము. దీనికి ఒక పేరు పెట్టుదాం. ఏం పేరు? వాక్. మొదటిది వర్క్, పని చేయాల. రెండవది వాక్, నడుచుకోవాలి. ఎలాగ నడుచుకోవాలంట? రాత్రి చాలా గడిచిపోయింది, రాబోతున్నాడు ప్రభువారు కనుక ఇవన్నీ ఏదేదో మానేయాలో ఇక్కడ ఒక పెద్ద లిస్ట్ రాసినారు. ఎందుకు అది లిస్ట్ రాసినారు? ఆ లిస్ట్ ఎవరిది? ఆ లిస్ట్ ఎవరిది? మీరు చెప్తారా నేను చెప్పాలా? అల్లడితో కూడిన ఆటపాటలు, మత్తు, కామవిలాసం, పోకిరి చేష్టలు, కలహం, మత్సరం. ఎవరు ఇవన్నీ? శరీరేచ్ఛలు. ఎవరు ఇవి? మీరు చెప్పట్లేదేంటి? ఎవరు ఇవి? మనవే, రోమీలు కాదు. వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. ఇది మనకిచ్చిన వర్తమానం, ఇది మనకిచ్చిన సందేశం కనుక ఇవన్నీ మనలో కనిపిస్తున్నాయి కనుక ఇప్పుడేం చేయాలా? ప్రభువును ధరించుకున్న వారై శరీర విషయం ఆలోచన చేసుకున్నాక
మర్యాదగా నడుచుకోవాలి. ఎలాగ నడుచుకోవాలా? మర్యాదగా నడుచుకోవాలంటే ఎట్లా? అమర్యాదగా నడవడం అంటే మనకు బాగోచ్చు. లోక మర్యాద మనకు బాగోచ్చు. మర్యాదలు 2 రకాలు కదా, లోక మర్యాద, దైవ మర్యాద. మర్యాద రామన్న మర్యాద కాదు. లోక మర్యాద ప్రకారం అంటే భౌతికంగా మనకు చాలా ఉంటుంది, కానీ దైవికమైన మర్యాద అది యేసుక్రీస్తు ప్రభు ఎలాగో చూపించినాడు. విధేయత, తగ్గింపు, దీనత్వము, సాత్వికము, మాటలు, ప్రవర్ధన అన్నీ. మర్యాద అంటే ఏమొస్తుంది? టీ కాఫీ ఇచ్చేది ఒకటే కదా మర్యాద అంటే. వాళ్ళు వచ్చిన తర్వాత మనం నవ్వి ఏంటి ఆహ్వానించేది మొదలుకొని వారికి ఆతిథ్యం ఇచ్చి వీడ్కోలు వాళ్ళకి దాకా అంత కంటెంట్ అంతా కలిసి మర్యాద అంటారు. అందుకే క్రైస్తవేత్తలు చెప్తున్న వాళ్ళు చాలా బాగా మర్యాద చేశారండి. ఏం చేశారు? చాలా బాగా. అయ్యో వెళ్ళినప్పటి నుండి అసలు మాతోనే ఉన్నారు, మా పక్కనే ఉన్నారు, మాతో మాటలు కలిపేసి ఎంత చూసుకున్నారో మమ్మల్ని అని చెప్పేస్తూ ఉంటారు. మర్యాద అంటే చూసుకోవడం ఏంటి? మరి అది కూడా ఇంక్లూడ్ అయింది. మాటలు కలిపేశారు, మాట్లాడారు, చూసుకున్నారు, బాగా చూసుకున్నారు, ఆతిథ్యం ఇచ్చినారు, పలకరించినారు. అసలు కలిసిపోయారండి, నీడలో పాలు కలిసినట్లు. మాతో ఈ సంబంధం నచ్చింది పిచ్చి పిచ్చిగా. కొన్నిసార్లు మర్యాదకే పడిపోతుంటారు సంబంధం సరిగా లేకపోయినా. మనది ఆ టైప్ కాదు. యేసును పోలిన మర్యాద కలిగిన వారంగా జీవించాలి. క్రైస్ట్ ఈజ్ అవర్ రోల్ మోడల్. క్రీస్తే మన మాదిరి. అలాంటి ప్రవర్ధన కలిగి వాక్ లైక్ క్రైస్ట్. క్రీస్తు వల్లే నడచాలి. క్రీస్తు ఎలాగ నడిచినాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం, జాన్ చాప్టర్ 1. యోహాను సువార్త 1వ అధ్యాయము 35 లేదా 36. చాలక్క. నడుచుచున్న యేసు వైపు చూచి చదవండి. ఎట్లా నడుస్తున్నాడు? ఎట్లా నడుస్తున్నాడో? మర్యాదగా నడుస్తున్నాడా, అమర్యాదగా నడుస్తున్నాడా అంటే ఎలాగూ? దేవుని గొర్రెపిల్లగా నడుస్తున్నాడు ఆయన. గొర్రెపిల్ల ఎంత మర్యాదగా నడుస్తుంది చూడండి. మనం నడిస్తే ఎలాగుంటుంది అంటే, భౌతికమైన నడక చెప్పట్లేదు నేను. మనం నడిస్తే ఎలాగుంటుంది చెప్పట్లేదేంటి? తెలుగు రాదు, అంత ఇంగ్లీష్ మీడియమా? కాండలో చెప్పండి, నాకు కొద్దిగా అర్థమవుతుంది. ఎలాగ నడుస్తున్నా? హౌ ఆర్ వీ వాకింగ్? మీరు చెప్తారు, నేను చెప్పాలా? నేనే చెప్పాలా? మేకలు నడిచినట్లు, తోడేళ్ళు నడిచినట్లు. మీరు అవి నడిచేది చూసినారు ఎప్పుడైనా? మేక ఎట్లా నడుస్తుంది? 4 కాళ్ళు 4 డైరెక్షన్లో వేస్తుంది. అసలు నడికే చూడబుద్ధి కాదు. గొర్రె ఎలాగ నడుస్తుంది తెలుసా? 4 కాళ్ళు ఒకే డైరెక్షన్లో ఉంటాయి. అసలు చూస్తేనే ముచ్చట వచ్చేస్తుంది. మనం ఎలాగ నడుస్తున్నాం మరి? గొర్రెలా మేకలా? ఈ 2 కాదు, తోడేళ్ళు. రాత్రే నడుస్తుంది, మెల్లగా నడుస్తుంది, ఎవరికి తెలియకుండా నడుస్తుంది. మంచిదాని కొరకు కాదు, దాడి చేయటానికి, కీడు చేయటానికి, నష్టపరచడానికి, ఇతర ప్రాణాలు హరించటానికి. గొర్రె హరించదు, అర్పిస్తుంది. దట్స్ లవ్. అర్పించేదాన్ని గొర్రె అంటాము, హరించేదాన్ని తోడేలు అంటాము. ఇప్పుడు మన రెండిట్లో ఏ టైపు? మొదటి టైపా, రెండవ టైపా? ఒక్కదానికన్నా జవాబు చెప్పండి. బైబిల్ ప్రశ్నలు కాకపోయినా బయట ప్రశ్నలన్నీ జవాబు చెప్పాలి కదా. బైబిల్ది చెప్పరు, బయటిది చెప్పరు, అది చెప్పాలి కదా. మరి మీరు మనం ఏ టైప్? ఆ టైపా, ఈ టైపా? గొర్రెల్లా? అంత అబద్ధం చెప్పొద్దండి, ఒక మాదిరి చెప్పండి. ఇప్పుడు నేను చెప్పనా? ఆదివారం అచ్చం గొర్రెలే, తలంట స్నానం చేసి తెల్లబట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని ఓయేసు నీ ప్రేమ సబ్బా గొర్రె ఏమి నడుస్తుంది బ్రదర్. సోమవారం నుండి శనివారం దాకా అంతా బయటికి వెళుతుంటే ఏమైంది? గొర్రె ఇప్పుడు ఏమైపోయింది?
అబ్బా అంత కరెక్ట్గా చెప్తున్నారక్క, రోజు చేసేది ఇదే కదా అంటారా? శనివారం వచ్చేటప్పటికి మేక ఏమైపోతుంది అంటే తోడేలు అయిపోతుంది. మళ్ళీ ఆదివారం అంతే ఈ తోడేలు ఏమవుతుంది? అబ్బా ఎంత మెటమార్ఫసిస్ భలే చెప్పేస్తున్నారు మీరు. ఆదివారం గొర్రె, సోమవారం నుండి శుక్రవారం దాకా ఇదేంటి మేక, శనివారం తోడేలు, తర్వాత ఆదివారము గొర్రె. ఇట్లే వారాలు మారుతాయి. మరి చివరికి ఇది గొర్రెనా మేకనా తోడేలా? అంటే నేను ఒక దగ్గర ఇలాగ చెప్పినారు, బ్రదర్ ప్రభు ఆదివారం వస్తే నేను గొర్రె, ప్రభు ఆదివారం రాకుండా సోమవారం నుండి వస్తే మేక, శనివారం వస్తే ఇంక తోడేలు, కనుక ఆదివారమే రమ్మని చెప్పండి బ్రదర్. అయ్యో రోజులు గడిచే కొలది ప్రభుకు మనం సమీపంలో రావాల్సిన వారమైనాం. లెట్స్ వాక్ ఇన్ ద లైట్. నే పాట మాత్రం భలే పడుతుంది, నే యేసుని వెలుగులో నడిచేదను రాత్రింబగళ్ళ ఆయన. పాటలకి ఏం కుదరలే, భక్తులు రాసినారు, లిరిక్స్ పెట్టారు, మనం పాడుతూనే ఉన్నాం. కానీ అది వాస్తవంగా మన జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ నడకి ఎంతో దూరంగా ఉన్నాం. కనుక రెండవది ఏంటంటే వాక్, నడుచుట. మూడవది చూస్తామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22. 1 Corinthians chapter 16 verse 22. ఒకటేసి కింద రాశారు, మారనాథా, ద లార్డ్ ఈజ్ కమింగ్. ప్రభు వస్తున్నాడు కనుక ఏం చేయాలా? ఏమి చేయాలా? ప్రభును ప్రేమించాలి. ఆయన ప్రేమను మనం పొందినాం కదా. వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ లవ్. ఆయన ప్రేమ నిస్వార్థమైనది, నిరంతరం ఉండేది, నిత్యం ఉండేది, నిలకడగలిగినది, నిజమైనది. మన ప్రేమ స్వార్థపూరితం. దీని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనుకో. ఆయన ప్రేమ ఎంత నిలిచి ఉండాలని ఆయన మనల్ని పిలిచినాడు. ప్రేమ ద్వారా రక్షణ కార్యం సిద్ధం చేసినాడు. అందుకే బైబిలే ప్రేమ. యేసు ప్రభుని గురించి చెప్పబడింది, అది 1 యోహాను 4:8 అనుకోండి. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి. ఆపోజిట్ కాదు, లవ్ ఈజ్ గాడ్ కాదు. అటు చెప్తుంటారు కొంతమంది ఆపోజిట్. వెన్ గాడ్ ఈజ్ లవ్, వై కాంట్ లవ్ బి గాడ్ అని అంటుంటారు. నో, దట్ ఈస్ నాట్ ఎ రీజనబుల్ లాజిక్. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని యొక్క గుణలక్షణాల్లో ప్రేమ అనేది ఒకటే. ఆ ఒకే దాన్ని పట్టుకొని లవ్ ఇస్ గాడ్ అంటానికి లేదు. ఇంకా దేవుడు ప్రేమ, దేవుడు దీర్ఘశాంతుడు, దేవుడు కనికరమంద ఐశ్వర్యవంతుడు, దేవుడు కృప కలిగిన వాడు. ఆ దేవుని యొక్క సుగుణాల సంపన్న రాసంతటిని కలిస్తేనే ఇట్స్ డివినిటీ, దైవత్వము పరిపూర్ణంగా క్రీస్తు యేసులో ఉంది. లవ్ ఈజ్ ఓన్లీ వన్ ఫ్యాక్టర్. అంటే ప్రేమ అంతా ఒకటే కాదు. ప్రేమ పక్కన సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం అన్నవి. ప్రభు వస్తున్నాడు కనుక మనల్ని మనమే ప్రేమించుకుంటుంటాం. బైబిల్లో రాశారు కదా, లవర్స్ ఆఫ్ సెల్ఫ్, తమను తాము ప్రేమించుకునేవారు. వాళ్ళని ఎంతసేపు ప్రేమించుకుంటారో మీకు బాగా తెలుసు కదా. ఇప్పుడు నేను ఈ మాట చెప్తే మీరు ఏమనుకోవద్దండి, వేరుగా కూడా చెడ్డగా కూడా తప్పగా కూడా తలంచుకోవద్దండి. మీరు అని అంటే ఏ గ్రూపో మీకు అర్థమైంటుంది. అద్దం దగ్గరికి పోయి ఎంతసేపు నిలబడి డ్రెస్ వేసుకుంటారో చూసుకోండి. అదే బైబిల్ అనే వాక్యం అద్దం దగ్గరికి వెళ్ళి ఎంతసేపు గడుపుతారో చెప్పండి. ఈ రెండు సమయాలు ఈక్వలా? ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ? అసలు ఒకటే ఉందే, ఒకటి ఇంకోటి లేదా? ప్రశ్న అర్థమైందా? నాకు తెలుసు ఇట్లాంటి క్వశ్చన్ పేపర్ భలే అర్థమవుతుంది. జవాబులు రావు, పక్కన వాళ్ళు అడుగుతాం పిల్లలు. అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడి చూసుకుంటున్నాం. మరి ఎంత సమయము? మొబైల్ దగ్గర చూసుకుంటున్నాం ఎంత సమయము?
మరి వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఎంత సమయము? ప్రభువుని ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే రుజువు ఏంటంటే స్పెండ్ టైం, మనం సమయం గడుపుతాం. మీరు లేకపోతే మామూలు తెలుసు కదా డైలాగులో, మీరు లేకపోతే నేను ఉండలేనండి, మిమ్మల్ని చూడకుండా ఉండలేనండి, లేకపోతే ఉండలేరు, చూడకుండా ఉండలేరు, మాట్లాడకుండా ఉండలేరు, కనపడకుండా ఉండలేరు. కొన్ని మాటలు కొన్ని వాస్తవాలు ఉంటాయి. అది నాకంటే మీకు బాగా తెలుసు అనుకుంటా. అందుకే ఏదో ఒక డైలాగ్ కూడా ఉంది అనుకుంటా కదా, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా. ఇవన్నీ డైలాగులు చెప్పడానికి బాగుంటుంది కానీ చచ్చిపోయిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు మన కొరకు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఇప్పుడు ఏడుస్తున్నాడు. మరి మనం వస్తామా? ఏడుస్తున్నాడు. బైబిల్లో రాసిన నేను చెప్పేది కాదు. ఆయన దినమెల్లా మన విషయమై ఏడుస్తున్నాడు, విజ్ఞాపన చేసి కన్నీరు గారుస్తున్నాడు వాక్యంలో రాసిన. ఎందుకని ఆయన ప్రేమించట్లేదు. మీరు ఊహించండి, రోజు జరిగేదే కదా ఇది. భర్త భార్యను ప్రేమించుకోకుండా వేరే ప్రేమిస్తే ఎలాగా భార్య స్పందిస్తుంది? భార్య భర్తను ప్రేమించకుండా వేరే దాన్ని ప్రేమిస్తే ఎలాగ స్పందిస్తుంది? పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించకుండా వేరే వాళ్ళని ప్రేమిస్తే ఎలాగ స్పందిస్తారు? తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించకుండా వేరే వాటిని ప్రేమిస్తే ఎలాగ స్పందిస్తారు? ఇది అనదినము రోజు మన ఇళ్ళల్లో జరిగేదే. భార్య భర్తలు పోట్లాడేది, పిల్లలు పోట్లాడేది ఇదే. మొదటి కారణం ఏంటంటే నేనంటే నీకు ప్రేమ లేదు. అదేంటండి అట్లా అంటారు? ప్రేమ లేకుండా ఎలాగ చేసుకున్నా? అప్పుడు చేసుకున్నావులే పెళ్ళి, అప్పుడు తర్వాత 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 పోయింది కదా. అలాగే ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆ కలవరి ప్రేమను, సిలువను చూసిన వెంటనే అనుకున్నాము, దిస్ ఈజ్ ఎ సీ ఆఫ్ లవ్, ప్రేమ సముద్రం ఇదే అని. రోజులు గడిచే కొలది ఆ సిలువ ప్రేమ సముద్రాన్ని విడిచిపెట్టాం. లోకం అనేది సముద్రంలో కొట్టిమిట్టాడుతున్నాం, ఇదే అనుకుంటున్నాం. అందుకే బైబిల్లో రాశారు కదా, ఎవడైనా నువ్వు లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో నిలువదు. ఇప్పుడు మీ భర్త వేరే వాడిని ప్రేమిస్తే వేరే వారి దాకా కూడా ఎందుకు, వాళ్ళ అమ్మగారినో నాన్నగారినో వాళ్ళ తమ్మన్నో చెల్లినో కొద్దిగా ఎక్కువ చూసుకున్నాడు అని అనుకోండి, మీరు ఎలాగ ఫీల్ అవుతాడు చెప్పండి? బాగా చూసుకోండి, పర్లేదు, నన్ను చూసుకోకపోయినా పర్లేదు అనేవాళ్ళు చేయొద్దండి. అలాంటి దేవదూతలు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఎవరు ఉండరు, వాళ్ళు ఖచ్చితంగా పోట్లాడతారు. ఎప్పుడు మీ అమ్మతోనే మాట్లాడితే, ఎప్పుడు మీ తమ్ముడితోనే మాట్లాడతా, ఎప్పుడు మీ చెల్లితోనే మాట్లాడితే, ఎప్పుడు మీ వాళ్ళతోనే మాట్లాడతాను, నాతో మాట్లాడట్లేదు ఏంటి? నేను మీ ఇంట్లో ఊరికే పని మనిషి అంతే కదా, వాషింగ్ మిషన్, రోబో, నాకేం స్థానం లేదు, నాతో మాట్లాడేది లేదు, నన్ను పట్టించుకునేది లేదు, నన్ను ఎవరు ప్రేమించేవాళ్ళు లేరు. ఈ ఇంట్లో ఊరికే నన్ను పని మనిషిగా తెచ్చుకున్నారు మీ అందరు కలిసి పెళ్ళి అనే పేరుతో. అక్కడ స్టార్ట్ అవుతుంది పోట్లాట, అంతేనా? చూడండి, ప్రేమ కొరకు ఎంత పరితపిస్తాం. ఒక మనుషుడు ప్రేమించేదే అది తాత్కాలికమైందే, ఎన్నో పొరపాట్లుండే ప్రేమ, లోపాలుండే ప్రేమే. అయినా ఆ ప్రేమ కొరకు అంత పరితపిస్తున్నామే, అది మన కళ్ళెదుటే కనిపిస్తూ ఉంటుంది. మరి ప్రభువు మనల్ని ప్రేమించి సిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మూడవ దినాన పరలోక సింహాసనం మీద ఆసుండైతే ఇప్పుడు ఆ ప్రభువు మనల్ని చూస్తున్నాడు. డూ యు లవ్ మీ? అందుకే పేతురుని అడిగాడు పునరుత్థానం అయిన తర్వాత, యోహాను సువార్త 21వ అధ్యాయం, లవ్est thou me? నన్ను ప్రేమించుచున్నావా? ప్రభు ఇది నన్ను కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు సంఘాన్ని, నన్ను ప్రేమిస్తున్నావా? సంఘము స్పీచ్లెస్, సైలెంట్, ఏం జవాబు లేదు. ప్రేమిస్తున్నాను ప్రభు అని నోటితో చెప్పచ్చు, నోరు కాదు కావాల్సింది యాక్షన్స్. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ప్రభు అంటే ఓకే, ఇట్స్ గుడ్ దట్ యు లవ్ మీ, బట్ వేర్ ఈజ్ ద ఎవిడెన్స్ ఆఫ్ యువర్ లవ్ ఫర్ మీ? నన్ను ప్రేమిస్తున్నావు అంటానికి రుజువు ఏంటి? నిన్ను ప్రేమిస్తున్నాను అంటానికి నేను సిలువ మీదకి వెళ్ళాను, తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపొట్టు, కాళ్ళలో మేకులు, సిలువలో వేలాడదీయబడుతూ ఉదయకాలము 9 గంటల మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల దాకా సిలువలో దొంగల మధ్యలో వేలాడదీయబడి నా ప్రాణాన్ని తండ్రికి అప్పగించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్న ప్రశ్న, లవ్est thou me? నన్ను ప్రేమిస్తున్నావు? ఏంటి మరి నీ జవాబు?
అని ప్రభు సంఘాన్ని మనల్ని అడిగితే ఏమిటి దీనికి జవాబు? తప్పించుకోవటానికి భార్య భర్తలు చెప్తుంటారు కదా, అట్లాంటిదంతా లేదు, అసలు నువ్వంటే ఎంత ప్రేమ తెలుసా, పడిసేస్తావు, నువ్వు లేకుండా ఉండు. అట్లా తప్పించుకోవటానికి చెప్పొచ్చేమో, కానీ ఇన్ రియాలిటీ, ఇన్ యాక్షన్, ఆన్ డైలీ లైఫ్, ఆన్ డైలీ బేసిస్ ప్రభుత్వం మన ప్రేమ సంబంధం కట్ అయింది. ఒకరితో కట్ అయితే ఒకరితో అటాచ్ కావాలి కదా. వెన్ దెర్ ఇస్ ఎ డిటాచ్మెంట్, దెర్ ఇస్ అటాచ్మెంట్. భర్త భార్యను తక్కువ ప్రేమించి వాళ్ళ అమ్మగారిన బంధువులు వాళ్ళందరినీ ఎక్కువ ప్రేమిస్తున్నారు. అలాంటి వాళ్ళు చాలామంది కూర్చున్నారు, ఇక్కడ కూడా వాళ్ళు ఉంటారు. వాళ్ళ భార్య అంటే లైట్కి తీసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా కూర్చుంటారు. అలాగే భర్త కూడా భర్తను తక్కువ ప్రేమించి వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని ఎక్కువ ప్రేమించే భార్యలు కూడా ఇక్కడ కొంతమంది కూర్చుని ఉంటారు. ప్రతి టైప్ ఉంటారు. ఇప్పుడు ప్రభు మన ఇద్దరి నుండి కోరేది ఏంటంటే, ఒకవేళ ప్రభువే ఇలాగా మన విషయమే కోరుతూ ఉంటే, వెన్ దెర్ ఈజ్ ఎ డిటాచ్మెంట్, ప్రభుత్వం నుండి మన ప్రేమలో దూరంగా వెళితే వేర్ ఈజ్ ద అటాచ్మెంట్? యాకోబు 4:4 చెప్పబడింది కదా, డాష్ వార్లారా, నో యీ నాట్ దట్ ద ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ ఈజ్ ఎనిమిటీ టు గాడ్. లోకముతో స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా. ప్రభు వస్తున్నాడు, ఆయన ప్రేమించుకుంటే. ఎంత పెద్ద పదం రాశారు ఇక్కడ. ఆ పదం అసలు నా నోటి నుండి ఎందుకో ఉచ్చరించాలని మనసు రావట్లేదు. ఎవడైనాను ప్రభువుని ప్రేమించకుండా ఉంటే డాష్. నేను చెప్పను, మీరు కూడా చెప్పొద్దులేండి. ఇంత కఠినమా? ఈజ్ దిస్ ద సచ్ ఎ సీవియర్? ఎస్, లవ్ హ్యాస్ ద. అందుకనే కదా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు లేదా ప్రేమించిన వాళ్ళు సత్యదాకా కూడా వెళ్తారు. సావడం అంటే అంత తేలిక కాదు, సూసైడ్ అంటే అంత తేలిక కాదు. నేను దీని గురించి ఎక్కువ మాట్లాడి, ఎందుకంటే ఎవరైనా మళ్ళా ప్రభు నాతో కూడా మాట్లాడినాడు, బ్రదర్ సూసైడ్ చేసుకోమని అండి. అంత తేలికేం కాదు. బతకడము తేలిక, కానీ చనిపోవడం చాలా కష్టం. అందుకనే కదా మనం బతకాలనుకుంటాం. కానీ చనిపోయే దశకు వాళ్ళు వచ్చినారంటే వాళ్ళు అనుకునే ప్రేమ అనేది బహుశా వారి రెల్మ్లో, వలయంలో అంత తీవ్రంగా ఉంటుందేమో. ప్రేమ బైబిల్లో రాయబడింది, మరణం అంత బలమైనది. అది యేసు ప్రభు ప్రేమ. సముద్రగాధములు ఆర్పజాలనే ప్రేమ. మనుషుడు ఎరగలేనంత ప్రేమ, గ్రహించలేనంత ప్రేమ. దేవుడు లోకమును, ఆ లోకం అనే దగ్గర మనల్నే పెట్టుకుందాం. ఎంత ఇంత 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 తొలమంత ప్రేమించినాడా? కేజీ అంత ప్రేమించినాడా? క్వింటాలంతా ప్రేమించినాడా? ఎంతో ప్రేమించు. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, సో లవ్డ్ యు అండ్ ఐ. ఇప్పుడు ఆయన మన ఇద్దరి నుండి కోరుతున్నాడు, నేను నిన్ను ప్రేమించి నీ కొరకై సిలువలో రక్తం కార్చిన. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? నీ స్పందన ఏంటి? లవ్ ఇస్ ద మీ. నన్ను ప్రేమిస్తున్నావా? దీనికి జవాబేంటి? ప్రేమిస్తున్నాను అని నోటితో పలుకోవచ్చు, కానీ వేర్ ఈజ్ ద లవ్ ఇన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద వర్క్స్? క్రియల్లో ఆ ప్రేమ ఎక్కడికి కనిపిస్తుంది? ప్రతిదానికి క్రియలు ఉంటాయి కదా. విశ్వాసము, క్రియలు లేని విశ్వాసము వ్యర్థం. అలాగే క్రియలు లేని ప్రేమ వ్యర్థం. ఇప్పుడు ప్రభు కొరకు ఏ క్రియ చేసినట్లు మనకు గుర్తుంది. ఆయనతో నేను డిటాచ్ చేయము. ఎవరికి అటాచ్ చేయము? లోకానికి అటాచ్ చేయి. లోకమునైనను దాంట్లో ఉన్నదాన్నైనా ప్రేమించకడి. లవ్ నాట్ ద వరల్డ్ అని బైబిల్లో రాశారు. ఎందుకంటే మనం చేసే పని అదే కనుక అది చేయొద్దండి అని రాశారు. మరి ఏం చేయాలా? లవ్ ద లార్డ్, ప్రభువును ప్రేమించండి. శిలువ వైపు చూచి రక్షణ, పాపక్షమాపణ పొందకపోతే మరలా జ్ఞాపకం చేస్తున్నాం, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. ఎవరో అలాగ ప్రేమించేవారు లేరు. మనుషుడు స్వతహాగా ప్రేమాజీవి. ప్రేమ కొరకే పరితపిస్తాడు. అందుకే ఇన్ని ప్రేమ మాణాలు, అందుకే ఇన్ని ప్రేమ పక్షులు, అందుకే ఇన్ని ప్రేమ వివాహాలు. అందుకే ఈ ప్రేమలో వంచబడి, మోసపోయి, దగాపడి, కొంతమంది ఓడిపోయి జయించలేక లోకాన్ని ఏడుస్తున్నారు. అతి కల్వరి ప్రేమ, పాపిని ప్రేమించిన ప్రేమ, పాపాలు క్షమించే ప్రేమ, పాపిని పరిశుద్ధపరిచిన ప్రేమ, మట్టిని మిన్నలోనికి తీసుకుని వెళ్ళటానికి, మహిమలోనికి తీసుకుని వెళ్ళటానికి చూపిన ప్రేమ.
నిరాకరించబడిన వారిని ఒక ఊహ ఆకారంలోనికి తీసుకుని పోయే ప్రేమ దైవిక ప్రేమ. అందుకే దీన్ని ఇర్మియా అన్నాడు, శాశ్వతమైన ప్రేమ, ఎవర్ లాస్టింగ్ లవ్. అదే యేసు యొక్క శిలువ ప్రేమ. ఆయన రాబోతున్నాడు. దిస్ ఎ వార్నింగ్, ఇది హెచ్చరిక. 3 చూసిన మొదటిది ఏంటి? వర్క్ ఫర్ హిస్ కమింగ్, ఆయన రాకడ కొరకు పనిచేయడి. రెండవది ఏంటి? వాక్ ఫర్ హిస్ కమింగ్, ఆయన రాకడ కొరకు నడువుడి. మూడవది వార్నింగ్ ఫర్ హిస్ కమింగ్, ఆయన రాకడ కొరకైన హెచ్చరిక. మన సంగతి ఏంటి? ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను.